నమస్తే. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు 'నేనేం చేయాలో తెలిసింది'. కథ రాసినవారు డాక్టర్ మజ్జి భారతి. ఇక కథలోకి వెళ్తే, ఏమిటి, పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలొచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తలూపింది వనజ. ఒకరోజు అత్తగారి దగ్గర పిల్లాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుజనకి. ఇంటి నిండా తిని పడేసిన కుక్కరే ప్యాకెట్లు, ఐస్ క్రీమ్ కప్పులు, చాక్లెట్ ర్యాపర్సు, మ్యాగీ ప్యాకెట్స్, ఇంకా ఇలాంటి చెత్తాచెదారం. ఇదేమని అడిగితే, నువ్వెలాగో తిననివ్వవు, పోనీలే ఒకరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామనుకుంటే, నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఇష్టమైనవన్నీ కొంటుంది. నువ్వెప్పుడూ కొనవు, నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు. పిచ్చెక్కిపోతుంది సుజనకి. కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పకపోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు. పోనీలే, చిన్నపిల్లవాడు, పెద్దయ్యాక వాడే తెలుసుకుంటాడులే అంటూ. అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు. పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకి క్లాసులు పోతున్నాయి, ఎలాగైతే కష్టం అంటున్న టీచర్ల గొడవ. అలా అని ఏ ఫంక్షన్కి వెళ్ళకుంటే, ఒక చిన్న ఫంక్షన్కి కూడా వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకు? నిరాశ, నిస్పృహలు. ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసింది, భర్తకు ఇష్టం లేకపోయినా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొని జీవితంలో ఏమి సాధించింది తను? ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం. పోనీలెద్దు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది, తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో. ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావో? వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. స్నేహితులిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు, అందుకని మాటలు తరగడం లేదు. వనజకేమో గాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది. పెళ్ళైన ఇంతకాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తూలుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడిపోస్తుంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులుండి వెళ్దూగాని సడన్గా అంది వనజ. అనడమే కాదు, పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా ఏం లేదు వనజ ఇంటి పరిస్థితి. ఇంకా పనిమనిషి రాలేదేమో, ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు, కుక్కరి ముక్కలు అక్కడక్కడ. నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని. ఏదో పిల్లలు అడిగారని తను నవ్వుతూ చెప్పారావిడ. ఇంకో వారం వరకు వాళ్ళని అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి, నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ. అదే తన ఇంట్లో సీన్ గుర్తుకొచ్చింది సుజనకు. తిని పడేసిన స్నాక్స్ ప్యాకెట్స్ ఇంటి నిండా, అవి చూస్తే తనకు కోపం నశాలానికి అంటుతుంది. అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారవి తీయకుండా అలానే ఉంచుతున్నారనిపించింది. ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది. ఈ చెత్తంతా వాడికి పెట్టద్దన్నానా అని తను. ఉన్న ఒక్క మగ నలుసుకి నచ్చింది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో, అత్తగారి కౌంటరు. ఎడముఖం పెడముఖం, ఇంకో వారం వరకు మధ్యలో భర్త. ఏమిటే నువ్వు నీ ఆలోచనలు, కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను వంట చేసి వస్తాను. వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. భలే దానివే, రెస్ట్ తీసుకోవడానికా నేను ఇక్కడికి వచ్చింది? పద, నేను కూడా వంటగదిలోకే. వనజను అనుసరించింది సుజన. వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడంట. ఆడవాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేపుడు చేసావా? వంకాయ టమాటా ముద్దకూర చేయాల్సిందిగా, బాగుంటుంది అంది వనజ అత్తగారు. ఈసారి చేసుకుందాంలేండి, నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండునన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు. కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది. భోంచేసి స్నేహితులిద్దరూ నిద్ర కొరిగారు. సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు. వంటగదిలో పని చేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు. పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి, నేను నా ఫ్రెండ్ డాబా మీదకు వెళ్తాం
అంటే బలవంతంగా వెళ్లారు. ఆశ్చర్యమేసింది సుజనకు. తను ఇంట్లో లేనప్పుడు 1 గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను. బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధాన పడింది సుజన. ఏమిటే ఎప్పుడూ ఆలోచనల్లో ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది. మరి పిల్లల హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే తర్వాత చెప్తాను. మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాంరా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ. మాటలు తెగడం లేదు స్నేహితులిద్దరికీ. భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు. నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. రవి, విశాల్ సినిమాకి వచ్చారట. ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పింది వనజ అత్తగారు. రమ వనజ ఆడబడుచు, విశాల్ ఆవిడ భర్త. ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు. దగ్గరలోనే ఉంటారు. భోజనానికి వస్తున్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా. పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈ పాటికి వనజ వంట చేసేసేది కదా. ఈసురోమంటూ ఇప్పుడు 8 గంటలకు మళ్ళీ వంట చెయ్యాలా వాళ్ళ కోసం? వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కరు పెట్టేస్తే సరిపోయేది కదా. కోపం తన్నుకు వస్తుంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది. వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ. వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడా, ఎదుట వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండనక్కర్లేదా? సుజన మనసు కుతకుతలాడిపోతుంది. ఆ తెల్లవారి ఇంకో సీను. పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్ ఏం చేస్తున్నావు? దోశలా? పెసరట్టు వేయలేకపోయావా? రమకిష్టం. పాపం అక్కడది చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శనగ పలుకుల పచ్చడి చేయరాదు, పెసరట్టుతో బాగుంటుంది. ఇలా కూతురు ఇష్టాల గురించి చెబుతూనే ఉన్నారు. ఇంకా ఆ కూతురు లేవనే లేదు. కూతుర్ని లేపి వదినకు సాయం చేయమనొచ్చు కదా. సుజనకు మండిపోతుంది. తన ఇంట్లోనూ ఇదే తంతు. చూసి వంట మనిషిని పెట్టేసింది. మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి. దానికి అత్తగారు ఎంత గొడవ చేసిందో. వంటగదిలో అరగంట పనికి 6,000 ఆ పని మనిషి ముఖాన పొయ్యాలా అని. అంత బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన. వనజ వంటగదిలో నానా హైరానా పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటికే రాలేదు. వనజే మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్లి గదిలో కాసేపు ఉండి వస్తుంది. గదిలో ఆ మహానుభావుడు అవసరాలేవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా. ఇదేమన్నా రూమ్ సర్వీసా? బయటకొస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా. అబ్బే, అంత పాట. వీళ్ళ అవసరాలు తీరితే చాలు, ఇంకేమీ పట్టించుకోరు. పళ్ళు పటపటా కురుకుతుంది సుజన. భోజనాల వేళ ఇంకొక సీను. కూతురేదో చంద్రమండలం నుండి దిగొచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి ఇంత అంతా కాదు. ఇది వేసుకో, అది వేసుకో, అక్కడ వండుకుంటున్నావో లేదో, వదిన బాగా చేస్తుంది, ఇంకొంచెం వేసుకో, ఓ 2 రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 పూటలు వస్తాయి అని తెగ గారాబం చేస్తోంది ముసలావిడ. ఎవడు చేస్తాడు? ఈవిడ కూతురు లాంటిది కాదా కోడలు? కోడలుతో ఎంత పనైనా చేయించవచ్చా? మండిపోయింది సుజనకు. సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ. బజ్జీలు వేయమంటాను వదినను, నీకిష్టం కదా. జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను, ఇంటికి తీసుకెళ్ళు, 4 రోజులు తినొచ్చు కూతురికి చెబుతూ వాళ్ళత్తగారు హడావిడి పడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకు, ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిపి చేయొచ్చు కదా, ఖాళీగానే ఉన్నారు కదా అనేయాలన్నంత చిరాకు వేసింది. ఏదో ఫ్రెండ్తో 2 రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ అత్తగారు ఆరళ్లే. ఎక్కడైనా కోడలితో చాకిరీలు చేయించడమే. ఈ కోడలు జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో. ఇంకెందుకిక్కడ, మా ఇంటికి పోతాను,
ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మరిచిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరికి వేసి వెనుదిరిగింది సుజన. 4 రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటే? ఏమైంది నీకు? లాలనగా అడిగింది వనజ. ఏముందే, అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన. తేడా ఏమీ లేదా? కొంటెగా అడిగింది వనజ. గదిలో తను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే, మరింత కొంటెదనంతో అడిగింది వనజ. వాళ్ళ ఆయన దగ్గరికి తీసుకుంటే గారాలో పోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో? డైలమాలో పడింది సుజన. చెప్పవే, రెట్టించింది వనజ. దాంతో బాగా మండింది సుజనకు. ఏమిటే నువ్వు నీ గొప్పలు? మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండ చాకిరీ చేశానని విషయం మర్చిపోవడమే గొప్ప? కినుకుగా అడిగింది సుజన. లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకొని మా ఆయన దగ్గర ఉండమంటావా ఏంటి? ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలండి సంబడం. భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం, చిన్నబుచ్చుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళడం గుర్తొచ్చింది సుజనకు. అయినా నాకు తెలియక అడుగుతాను, భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్లకు అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన. భార్యాభర్తల మధ్యన ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ. సరే, ఒకటి అడుగుతాను చెప్పవే. పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చేయి ఇది చేయి అని అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతుంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో ఏమో ఘాటుగా అడిగింది సుజన. కోపం తెచ్చుకొని నా మూడు నేను పాడు చేసుకోలేను. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువు అంతా నా నెత్తిన పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. పెద్దావిడ చేదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజెలా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటుంటే ఓపికన్న రోజు వండి, ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారుగా బదులిచ్చింది వనజ. ఇంకో మాట అడుగుతాను చెప్పవే. నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివన్నీ చెప్తారని భయం నీకు లేదా? మనసులోని సందేహాన్ని వెల్లిబుచ్చింది సుషన. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏం భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి? నవ్వుతూ అనింది వనజ. మీ ఆడబడుచు అలా కూర్చొని తింటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా? మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన. చెప్పాను కదా, అలా ఆలోచించి ఆ బరువుని నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను. 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకొక్క మాట, మీ అత్తగారు ఆడబడుచు నీకేం సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమి అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెల్లబుచ్చింది సుజన. భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఇంకేం విషయాలు చొరబడకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువయిందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలైతే చెయ్యటం కష్టమని ఒకడితో సరిపెట్టుకుంది. ఉన్న ఒక్క కొడుకు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు. ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది. 2 పిల్లలను చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడ ఉంది?
అత్తగారు ఆడబడుచు వాళ్ళనే మాటలు, వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ, వాటికే ప్రాధాన్యతలను ఇస్తూ, ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తను. అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి, ప్రతిక్షణం తన బాధపడుతూ వాళ్ళని బాధపెడుతుంది. వాళ్ళలా ఎందుకున్నారు? ఎందుకలా మాట్లాడుతున్నారు? అని గింజుకోవడం మాని, తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైందిప్పుడు. ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావటంతో మనసు తేలికై ఇంటి మీదకి దృష్టి మళ్ళింది. ఇంకోసారి మళ్ళీ వస్తాను లేవే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను. శాంతించిన మనసుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ కథ కంచికి మనం ఇంటికి.